వెంకటేశయ్య. మలకల్ చెరువుకి దగ్గరలో ఉన్న సోమపాల్యం అన్న గ్రామానికి వచ్చాము. ఈ గ్రామంలో శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము. ఈ ఆలయము క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతున్నది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూర్చున్నాము కదా, ఇది స్వామివారికి జరిగే కళ్యాణ మంటపం. ఈ కళ్యాణ మంటపంలో ఇక్కడ ఉన్న శిల్పాలు కానీ, ఇక్కడ ఉన్న శిలాతోరణాలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఆవిర్భవించిన పురాతనమైన గుడిగా ఇది పిలువబడుతున్నది. ఇక్కడ ఆ కాలంలో బ్రిటిషులు ఈ దేవాలయం మీద దండ ఎత్తి చాలా విగ్రహాలు కూడా ఇక్కడ ధ్వంసం చేసినట్టు ఇక్కడ పెద్దవాళ్ళు గుడి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ శిల్పాలు, ఈ వాతావరణం చాలా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. ఈ గుడికి రావడం, ఈ గుడిలో అడుగు పెట్టడం నాదొక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దాదాపు 60 అడుగులలో ఎత్తున ఉంది. ఆ ధ్వజస్తంభం ఏకరాతితో నిర్మించబడినదిగా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ అనేక విగ్రహాలు, అనేక శిల్పాలు. ఈ గుడికి ముఖ్యంగా ఈ గుడికి కావాల్సినది ఏమంటే శిల్పాలు. ఈ శిల్పాలు చూస్తుంటే, ఈ శిల్పాలు చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా చెక్కి ఉన్నారు ఇక్కడ శిల్పకళ నైపుణ్యం. ఈ శిల్పకళ నైపుణ్యానికి మనం ఏమీ చెప్పినా తక్కువే. ఆ కాలం రాజులు ఆ విధంగా నిర్మించి ఉన్నారు. ఈ గుడికి మీకు వీలైనప్పుడు వచ్చి ఒకసారి సందర్శించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ.